పాపా పాపా ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు. లుక్ మిస్టర్ జాన్, క్యాబినెట్ మినిస్టర్ ఫిలిప్ మాథ్యూస్ కొడుకు రంజన్ కేసు గురించి నీకు తెలుసు అనుకుంటాను. ఆ విషయం నీకు తెలుసు కాబట్టి ఇంకోసారి చెబుతున్నాను, ఆ కథలన్నీ మీడియా వాళ్ళని కట్టు కథలే. కాబట్టి నువ్వు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈ కేసుని పెద్ద సీరియస్గా తీసుకో, మాకు వదిలే, లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పడతావు. అర్థమైంది సార్, కానీ సాక్ష్యాధారాలన్నీ అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి. నాకు తెలిసి అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాకి సంబంధించి ఇక్కడ వాడు చాలా ముఖ్యమైన వాడు సార్. ఇప్పుడున్న జనరేషన్ డ్రగ్స్కి బానిసలను చేయడం, తీవ్రవాదులుగా మార్చడం ద్వారా వాడు దేశానికి ద్రోహం చేస్తున్నాడు సార్. దేశద్రోహం గాడిది గుడ్డ. లా మినిస్టర్గా నాకు అన్నీ తెలుసు, కాబట్టి చెప్పింది చేయవయ్యా. సారీ సార్, ఈ దేశంలో నీతి నిజాయితీ ఇంకా చావలేదు. కరెన్సీ కంటే కూడా ఇప్పుడు సగట మనిషి నమ్మేది కేవలం న్యాయాన్ని మాత్రమే. అందుకే ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ వృత్తికి ఎటువంటి కళంకం రావడానికి నేను ఒప్పుకోను. నేను మీ దారికి వస్తానని మీరు అనుకోకండి. ఐఎమ్ సారీ. జాన్, తర్వాత నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. అయినా పర్వాలేదు సార్, ఈ విషయంలో ఎలాంటి ఎదురు దెబ్బనైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్. సెంట్రల్ మినిస్టర్ ఫిలిప్ మాథ్యూ కొడుకు రంజన్ ఫిలిప్ కేసు విషయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గకూడదు. తల్లి లేని పిల్లనని ఆలోచించి ఈ కేసుని మీరు వెనక్కి తీసుకోకండి పాపా. అలాంటి ఆలోచన పెట్టుకోకండి. మీరు రాజీ పడద్దు. నిజాయితీ గల కమిషనర్ గారికి సపోర్ట్గా ఉన్నట్టుంటుంది మీరు ఈ కేసులో అపీర్ అయితే. ఎంత చెప్పినా నీ బుర్రకెక్కలేదంట్రా. ఏంటి ఇంత పొద్దునే మొదలు పెట్టావు? ఇది ఇలా చేస్తా బాగా స్పీడ్గా ఇలా చేయాలి. మన డైమండ్ మర్చెంట్ సత్తారాం సేటు కొడుకువి అర్జునవే కదా నువ్వు? అవును. అదే అర్జున్, నీ మసిల్స్ కొంచెం డెవలప్ చేయాలి. నేను సూపర్ కోచ్ దగ్గర తీసుకెళ్తాను. పద, రా రా, భయపడకు, రా రా, పద. చెప్పరా, చెప్పు. నన్నేం చేయకండి ప్లీజ్. హేమని రంజన్ ఫిలిప్ కిడ్నాప్ చేయడం, దానికి బదులుగా డైమండ్స్ కావాలి అని నిన్ను బెదిరించడం వరకు నాకు తెలుసు. కానీ వాడు ఎందుకని హేమని చంపాలి? సార్ అడుగుతున్నాడుగా, నోరు తెరిచి చెప్పరా. జరిగిందంతా నేను చెప్తాను. రంజన్ ఫిలిప్స్ నేను విడిపోయినా రంజన్ ఫ్రెండ్ అయిన రాజశేఖర్తో నాకు మంచి స్నేహం ఉండేది. రాజశేఖర్తో ఏకమై హేమను చంపించాను. లక్ష్యాలు రెండు. ఒకటి, హేమ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నీ సొంత కొడుక్కి దక్కుతుంది. తద్వారా రంజన్కి ముఖ్యమంత్రి కొడుక్కి మధ్య గొడవలు సృష్టించవచ్చు. ఒకే దెబ్బకు రెండు పక్షులు. హేమను ట్రాప్ చేసి నా సొమ్ముని బిజినెస్ని సొంతం చేసుకోవాలి అని అజయ్ తెలివిగా ప్లాన్ వేశాడు. అజయ్ ప్లాన్ని తిప్పికొట్టడానికి నాకు వేరే దారి దొరకలేదు. హేమ, వీరెవరో నీకు తెలుసా? సీఎం గారు అబ్బాయి, నా క్లోజ్ ఫ్రెండ్. మన డాడీకి బిజినెస్ పార్ట్నర్, వజ్రాల వ్యాపారి. అది మనకు, కానీ దీనికి వాడు మనకంటే దీనికి ఎక్కువైపోయాడు. సౌత్ ఆఫ్రికా నుంచి డైమండ్స్ ఇంపోర్ట్ చేసుకోవడానికి నాకు బలమైన పొలిటికల్ హెల్ప్ కావాల్సి వచ్చింది. రంజన్ ఫిలిప్స్ తండ్రి రాజకీయాల్లో ఓడిపోయినప్పుడు నేను అజయ్ హెల్ప్ తీసుకున్నాను. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుగ్గా అజయ్కి పొలిటికల్ పవర్ ఉండేది. అజయ్ గురించి మీకు సరిగ్గా తెలీదు. తను చాలా మంచివాడు. చాలా మంచివాడు. వాడి గురించి నీకేం తెలుసే? నేను ఎంత చెప్పినా హేమ వినలేదు.
అప్పుడు నాకు అర్థమైంది హేమ నెల తప్పిందని. నెల తప్పిందా? ఈ కాలంలో ఇది పెద్ద విషయం ఏం కాదు. అబార్షన్కి తను ఒప్పుకోవటం లేదు. ఒప్పుకోకూడదు. చరిత్ర పునరావృతం కావాలి. నాన్నగారు ప్రసంగించేటప్పుడు ఒక పెద్ద జోక్ చెప్పేవారు. అమ్మ కంచె మేస్తే పిల్ల చేను మేసేదట. అలా ఉంది. ఫీలింగ్ వద్దు సత్తారాం. హేమన్ నేను పెళ్ళాడుతాను, కానీ ఈ విషయాన్ని నువ్వు ఎవరికి డప్పేయకు. సమయం వచ్చినప్పుడు అందరికీ నేనే చెప్తాను. హేమ, హాయ్ స్వీటీ. నీకు అజయ్కి మధ్య ఉన్న బిజినెస్ బంధం ముఖ్యమంత్రి గారికి తెలుసా? అసలు అన్నిటికీ కారణం ఆయనే సార్. సీఎం గారి ఒక్కగానొక్క కొడుకు అజయ్ సార్. అతనికి ఇదివరకే బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఉందని ఢిల్లీలో అందరూ అనుకుంటున్నారు. అనుకోవడం కాదు, అదే నిజం కూడా. సత్తారాం సేఠ్జీ ఇప్పుడు అజయ్కి గాడ్ ఫాదర్. జనం ఇది కూడా అనుకుంటున్నారు. సత్తారాం సేటు కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారని తెలిసి రాష్ట్ర పోలీసు శాఖలో ఒక సమర్థుడైన ఆఫీసర్ని ఎంక్వైరీకి పంపించింది నేనే. కానీ దీని వెనక నువ్వున్నట్టు నాకు తెలియదు. నిజంగా లక్ష్మీనారాయణ నాకు శత్రువు. ఆర్థికంగాను శారీరకంగాను వాడు శక్తివంతుడు, కానీ నాకు సాటి కాడు. అది నిజమే. ఈ కేసులో నిన్ను ఇన్వాల్వ్ చేయలేదు. సత్తారాం సేటు డబ్బు పోయింది, కూతురు చచ్చింది. లక్ష్మీనారాయణ దెబ్బతో రోడ్డు మీద పడ్డాడు. దట్ ఎపిసోడ్ ఇస్ ఓవర్. లక్ష్మీనారాయణ నాకు శత్రువు. ఇక వాడి పప్పులు నా దగ్గర ఉడకవు. మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ ఒక్కరూ నాకు అడ్డు రాకూడదు. అది నాకు వదిలే, నేను చూసుకుంటాను. కరెక్ట్గా చెప్పాలంటే అజయ్ ఒక బినామీ, తండ్రికే బినామీ. వీటన్నింటికి అసలు సూత్రధారి ముఖ్యమంత్రి. అజయ్, వినావుగా, అల్టిమేట్గా నీకు గురిపెట్టిన అస్త్రానికి హేమ బలైంది. హేమ ప్రేమను నువ్వు త్యాగం చెయ్యాలి. రంజన్కి నీకు మధ్య గొడవ జరగాలి. మన అదృష్టానికి రంజన్కి మధ్య ఎవరు వచ్చి అడ్డు తగిలారు. శత్రువులు ఎంతమంది ఉన్నా వాళ్ళెవరి గురించి పెద్దగా ఆలోచించడు రంజన్. నేను అజయ్ రంజన్కి శత్రువులమే. అయినా కూడా మాతో పాటు మినిమం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్న ఓ తెలివైన బిజినెస్ మ్యాన్ రంజన్ ఫిలిప్స్. రంజన్కి ఎదురు తిరిగిన ఆ మగధీరుడు ఎవరంట? లక్ష్మీనారాయణ అయ్యే ఛాన్స్ ఉంది. మన బిజినెస్కి సంబంధించి లక్ష్మీనారాయణకి ఏదైనా క్లూ దొరికిందా? తెలుసుకోవాలి. వితౌట్ ఫెయిల్. ఏం చెప్పారు ఆయన? ఫినిష్ లక్ష్మీనారాయణ, చంపేయమని చెప్పాడు. అది కాకుండా రంజన్ మనుషులు ఒక్కొక్కరుగా కన్యాకుమారిలో చంపబడ్డారు. సాధారణంగా అందరూ మిమ్మల్ని అనుమానిస్తారు. కారణం రంజన్ గడికి వేరేగా శత్రువు. కన్యాకుమారిలో అజ్ఞాత హంతకుడు ఎవరైంటారు? రంజన్ మీద విరోధం ఉన్న, నా మీద అభిమానం ఉన్నటువంటి ఒక వ్యక్తి.
మిస్టర్ శేఖర్ని నేను చంపేశాను. రషీద్, ముబత్, అలెక్స్ వాళ్ళని చంపేశాను పాపా. మీ దయ వల్ల నేను ఈరోజు బిజినెస్ మ్యాగ్నెట్ అయ్యాను. కానీ నా బ్యాక్గ్రౌండ్ చూసే కదా నన్ను బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నారు. మా నాన్నగారి రాజకీయ సహాయ సహకారాలన్నీ మీరు వాడుకున్నారు మీరు పైకి రావడానికి. కాదంటలేదు. అందుకు ప్రత్యుపకారంగా సింగపూర్లోను హాంకాంగ్లోను నీ పేరున కోట్లు డిపాజిట్ చేశాను. 10 తరాలు కూర్చుని తినేంత ఆస్తి నీ పేరునుంది. నష్టాన్ని అనుభవించబోయేది నేనే కదా. నువ్వు, మీ నాన్న, ఇంకా చెత్తనా కొడుకు సద్దారాం చదరంగంలో సరిగా పావులు కదపలేదు. అందుకు పరిహారంగా నీ తెలివి తక్కువ ముసలి నాన్న మనసులో దుర్బుద్ధి పుట్టింది. ఏదో ఒక నక్సలైట్ ఏరియాకి వాడిని ట్రాన్స్ఫర్ చేయడానికి బదులు ఆ చెత్తనా కొడుకు లక్ష్మీనారాయణని ఎంక్వైరీ చేయమన్నారు. అది ఈ ఊళ్ళో. మీ పరువు ప్రతిష్టలు పోవడం ఆ రోజు నుంచి మొదలయ్యింది. అనుభవించండి. తండ్రి కొడుకుల్ని పట్టుకుని పోలీసులు సంకెళ్ళు వేసి తీసుకెళ్లేటప్పుడు నాకెలాంటి సంబంధము లేదని నైస్గా చెప్పి తప్పించుకుంటాను. ఆ తర్వాత ఏదో ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీకి వెళ్ళి సెటిల్ అయిపోతాను. నో రంజన్, ప్లీజ్. అన్నిటికీ పరిష్కారం ఉంటుంది, ఒక అబ్సల్యూట్ సొల్యూషన్. అది చెప్పు. ఆ లక్ష్మీనారాయణ ఏం చేయాలి? లేపేయాలా? టెల్ మీ. ఈ స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫుల్ సపోర్ట్ గల్లీ రౌడీల నుంచి పెద్ద పెద్ద దాదాలకి ఉన్నప్పటికీ వాడిని ఎవ్వరూ ఏమీ పీకలేకపోయారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ఇనఫ్ ఇస్ ఎనఫ్. యూ గో బ్యాక్ టు ది పెవిలియన్ అండ్ వెయిట్ ఫర్ ది ఫైనల్ గేమ్. yes నేను రంజన్ ఫిలిప్. బెటర్ మీరు మిస్టర్ ఏం చేస్తున్నారు మీరు? వస్తాను, వెంటనే వస్తాను. Miss Jwala baby, the cold-blooded, cruel, young lady killer. You're welcome. మా నాన్న ఎక్కడ? అతిథి దేవో భవ. తెలుసుగా, అదిగో అటు చూడు, నా అతిథిని. ఇలాంటి ఒక మీటింగ్ కోసమే నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు ఒప్పుకోలేదు. అది మన ఇద్దరి విధి. ఫేట్. సింపుల్. నువ్వు నా ప్రశ్నలకి సమాధానం చెప్తే చాలు. మా వాళ్ళందరినీ నువ్వు చంపావు. రాజశేఖర్ని, రషీద్ని, అలెక్స్ని. నీ తెలివితేటల వెనక లక్ష్మీనారాయణ ఉన్నాడు. బట్ ఐఎమ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్. అది నాకు సమస్య కాదు. కానీ నువ్వు చేసిన హత్యలు ఎవరికీ తెలియదు అనుకున్నావు. దట్ ఈస్ ద ప్రాబ్లం. యు ఆర్ రాంగ్. నేను ఆ రోజు చేసిన చిన్న పొరపాటు వల్ల ఈ రోజు నువ్వు బతుకున్నావు. ముఖ్యమంత్రి కొడుకు నేను కలిసి సంపాదించిన 2000 కోట్ల రియల్ ఎస్టేట్ భూ, సముద్రం గుండా ఆయుధాల సరఫరా, వీటి గురించి నీ కొత్త గాడ్ ఫాదర్ లక్ష్మీనారాయణ వాడికేవో ఆధారాలు దొరికి వాటిని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చాడేమోనని ఆంధ్ర స్పెషల్ బ్రాంచ్ అనుమానిస్తోంది. దాని గురించి నాకు తెలియాలి. నువ్వు అడుగుతున్న రిపోర్ట్స్ గురించి నాకేం తెలియదు. తెలియని వాటి గురించి నాకేం తెలుస్తుంది? తెలుసు, నీకన్నీ తెలుసు. ఓ సమర్థవంతమైన వేటగాడు తన ఆజన్మ శత్రువుకి పెట్టిన గురిది. నీ మూలంగా వాడొస్తాడు ఆ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ ఉన్న ల్యాప్టాప్తో.